ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మలను మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇటువంటి డేస్ ఆఫ్ ప్రేయర్స్లో అనుదినము కూడా అనేక ప్రార్థనలను మనము బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానిస్తూ వస్తున్నాము. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి వ్యక్తులు ఏ విధమైన ప్రార్థన చేశారో, మరి ఆయన సన్నిధానికి వచ్చి ఆయన ఏ విధంగా గోజాడారో, ఏ విధంగా వారికి ప్రార్థన జవాబు పొందుకున్నారో కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం చూద్దాము గ్రుడ్డివాడు చేసినటువంటి ప్రార్థన. మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనముగా మనం చదివినప్పుడు, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుడి వాక్యం దీవించును గాక. అండ్ జీసస్ సెడ్ unto him, go thy way, thy faith had made thee whole. And immediately he received the sight and followed Jesus in the way. May the Lord bless this word. చూడండి, ఒక గ్రుడ్డివాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి చూసినట్లయితే, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయ్యన గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. చూడండి, ఒక గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. మరి అతడు యేసు ప్రభు ఆ వెంట వెళ్తున్నాడు అన్న విషయం గ్రహించాడు. రోడ్డు పక్కన కూర్చున్నాడు, భిక్షం అడుగుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తున్నాడు అనే విషయము ఈ యొక్క గుడ్డి భిక్షకుడు గమనించాడు. అతని పేరు బర్తిమయి. ఈ బర్తిమయి గమనించి అంటున్నాడు, వెంటనే గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ ఆయన దాటిపోతే కష్టము, ఆయన అక్కడ ఉండగానే నేను ఆయన వేడుకుంటాను, నేను ఆయన ప్రార్థన చేస్తానని ఆ యొక్క గుడ్డి భిక్షకుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, ఊరకుండమని వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఆయన ఏమంటే, నజరేయుడు అంటే యేసు అని వాడు, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము అని కేకలు వేయ మొదలుపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, ఊరుకో, నువ్వు కేకలు వేయబాకు, నువ్వు డిస్టర్బ్ చేయబాకు, దావీదు కుమారుడు నన్ను కరుణింపమని ఎక్కువగా కేకలు వేస్తున్నాడంట. వాళ్ళు ఊరుకనే కొద్దీ అతను ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ యేసుప్రభు దాటిపోతే తనకు చూపు రాదు, యేసుప్రభు అక్కడ ఉంటే తనకు చూపు వస్తుందండి. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు యేసు ప్రభు మనకు ఆయన అందుబాటులో ఉన్నప్పుడు, ఆయన అనుకూల సమయం వద్ద మనం ఆయనను వెంబడించము. తీరా సమయం అయిపోయిన తర్వాత వెంబడించాలనుకుంటే అప్పుడు టైం ఉండదండి, అప్పుడు కుదరదు. హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే, యేసు ప్రభు వెళ్ళక మునిపే ఎంతో మెలకువగా ఉన్నాడు, ఎంతో ఆయన అలర్ట్గా ఉన్నాడు. ఉండి దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము అని కేకలు వేస్తుంటే వాళ్ళు ఊరుకోమన్నా అయినప్పుడు ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు, యేసయ్య నాకు చూపునిస్తాడు అనేటువంటి నమ్మకం. 49వ వచనం చూసినట్లయితే, అప్పుడు యేసు నిలిచిన వానిని పిలుగుడని చెప్పగా, వారు ఆ గ్రుడ్డివాన్ని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పి. అప్పుడు వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చాను. హల్లెలూయా. మనము దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు, మనకు స్వరం ఆయనకు వినిపింప చేసినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, మనల్ని ఆయన దాటిపోయేటువంటి దేవుడు కానే కాదండి. శ్రమ ఉంటేనే, కష్టం ఉంటేనే దేవుని సన్నిధికి రావటం కాదండి. ఎల్లప్పుడూ కూడా మనము దేవుని సన్నిధిలో ఉండటానికి మనము సిద్ధపరచుకుందాం. యేసు ప్రభు పిలుస్తున్నాడు, నువ్వు రా నా దగ్గరికి, అతన్ని నా దగ్గర తీసుకురండి అనగానే లెమ్మని చెప్పారు. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. అప్పుడు అడుగుతున్నాడు యేసు, అయ్యా బర్తిమయి, నేను నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు చెప్పు అని అడిగినప్పుడు, యేసు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అని వాడిని అడగగా, గుడ్డివాడు బోధకుడా, నాకు దృష్టి కలగా చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా. యేసును వెంబడిస్తున్నాడు, యేసును చూచాడు. మరి అప్పుడు ఆయన యేసుతోనే వెళ్తున్నాడు. యేసుతో వెళ్తున్నప్పుడు అతను చూపు పొంది అతను వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా.
గుడ్డి వాని యొక్క ప్రార్థన కూడా యేసు ప్రభు నిర్లక్ష్యం చేయలేదండి. ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా దేవుడు వినేటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి ఎంతమంది మరి వారు ప్రార్థన చేసి వారు మేలు పొందుకున్నారు. దేవుడు మనకు మేలు చేయడా? అలానే మనం ఒకవేళ మన ఇంట్లో లేకపోతే మన యొక్క మరి కమ్యూనిటీలో ఎంతో మందికి రక్షణ లేదనుకోండి, వారి కోసం మనం ఆ విధంగా కేకలు వేద్దామా? నజరేయుడైన యేసు, దేవకుమారుడా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా, నువ్వు మమ్మల్ని దాటిపోవద్దు. ఎంతోమంది నశించిపోయేటువంటి వారు ఉన్నారయ్యా, వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వారికి నువ్వు రక్షణ కలిగజేయ్యా అని నేను ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. మన యొక్క రోదనలను ఆయన ఆలకించేటువంటి దేవుడు. రోదన చేయ స్త్రీలను మీరు కనుగొనుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ గుడ్డివాని ప్రార్థన మరి మనలో పనిచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించుగాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఉదయకాలం శాస్త్ర బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు నాయన. యేసయ్య ప్రభు 21 days of prayers-లో ప్రభు నా తండ్రి ఈ దినం మంది గుడ్డివాడు చేస్తుంటే ప్రార్థన ప్రభు నా తండ్రి మేము ధ్యానం చేస్తుంటున్నాం నాయన. అవును యేసయ్య ప్రభా, నజరేయుడైనటువంటి యేసు, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు అని ఎప్పుడైతే గుడ్డివాడు కేకలు వేశాడో నువ్వు వాడిని దాటిపోలేదు నాయన. నువ్వు అక్కడ నిలిచావు తండ్రి, నువ్వు అతను పిలిచావు యేసయ్య. ప్రభ మమ్మల్ని చూచే దేవుడు యేసయ్య, మా కోసం నువ్వు నిలబడే దేవుడు ప్రభ నా తండ్రి. యేసయ్య మా కోసం నువ్వు పనిచేసేటువంటి దేవుడు నాయన, మమ్మల్ని దీవించేటువంటి దేవుడు యేసయ్య. ప్రభ నా తండ్రి, ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ప్రభ మేము నీ హస్తాలకు అప్పగించుకొంచున్నాం తండ్రి. మీరే కార్యము చేసి నీ నా మహింపరచుకోసం వేడుకొంచున్నాం తండ్రి. గుడ్డివాడు చేసినటువంటి ప్రార్థన ప్రభ మేము అనేక మంది కోసం ప్రభ రోదన చేయటానికి మీరు మాకు సహాయము దయచేయవలసిందిగా వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.